హాయ్ అండి. నేను మీ సతీష్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను రామేశ్వరం అయితే వచ్చాను. ఈ రామేశ్వరం మన తెలుగు రాష్ట్రాల నుండి ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, బడ్జెట్ ఎంత, ఏటేటి చూడాలన్న విశేషాలు చాలామంది యూట్యూబర్స్ అయితే చెప్పేశారు. అవన్నీ చాలామందికి తెలిసే ఉంటాయి. అయినా నాకు తెలిసిన వివరణ ఏంటంటే, మనకి భువనేశ్వర్ నుండి విశాఖపట్నం మీదుగా రామేశ్వరం వచ్చే ట్రైన్ అయితే ఒకటి ఉంది. అది ప్రతి శుక్రవారం ఉదయం స్టార్ట్ అయ్యి శనివారం మధ్యాహ్నానికి అయితే ఇక్కడ చేరుకుంటుంది. విచిత్రం ఏంటంటే మళ్ళీ మరుసటి రోజు ఆదివారం నాడే రిటర్న్ ట్రైను. మీరు ట్రైన్కి వచ్చి ఇవన్నీ చూసి వెళ్ళాలంటే జరగని పని. కనుక ఇక్కడ నుంచి వేరేగా అయితే ప్లాన్ చేసుకోండి. వచ్చేసిన తర్వాత మనం రామేశ్వరం వెళ్ళాలి, సముద్ర స్థానానికి దర్శనానికి వెళ్ళాలంటే ఫస్ట్ పంబన్ బ్రిడ్జ్ దాటాల్సి ఉంటుంది. ఇక మీరు చూస్తుంది పంబన్ బ్రిడ్జే. అదిగో చూస్తున్నారు కదా, ఓల్డ్ పంబన్ బ్రిడ్జి. సముద్రం మీద కట్టిన మన భారతదేశంలో ఒకే ఒక బ్రిడ్జ్ ఇది. చాలా అద్భుతంగా ఉంటుంది దగ్గర నుంచి చూస్తే. వస్తే మటుకు కంపల్సరీ ఇక్కడ ఆగి ఇవన్నీ చూసి మీ ఫ్యామిలీ సభ్యులకి అందరికీ చూపించండి. ముఖ్యంగా ఇక్కడికి ఎవరితో రావాలి అని అంటే, మన కుటుంబ సభ్యులతో మనమే ఒక 10 రోజులు టైం కేటాయించి దగ్గరుండి వాళ్ళకి ఇవన్నీ చూపిస్తే వాళ్ళకి మనం ఇచ్చిన గిఫ్ట్ ఇంత అంతా కాదు, చాలా లైఫ్లో మర్చిపోలేని మెమరీ వాళ్ళకి మిగిలిపోతుంది. కనుక మీరు టైం కేటాయించుకొని మీ పెద్దవాళ్ళని, కుటుంబ సభ్యులందరినీ తీసుకొని అయితే ఇక్కడికి వచ్చి దగ్గరుండి చూపించండి. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎప్పుడు ఉంటాయి. అయితే పంబన్ బ్రిడ్జి దాటిన తర్వాత మనం దర్శనానికి వెళ్ళటానికి ముందు స్నానం చేసుకొని వెళ్ళాలి అని అన్నారు. తర్వాత తెలిసింది ఏంటంటే స్నానం చేయకుండా కూడా వెళ్ళొచ్చు అని కూడా తెలిసింది. అయితే మేము 2018లో కాశీ వెళ్ళి అక్కడి నుంచి గంగని తీసుకురావడం జరిగింది. ఆ గంగామాతతో ఇక్కడ అభిషేకం చేయించవచ్చు, లేదంటే ఇక్కడ సముద్రంలో కలిపేయచ్చు అని చాలామంది అయితే అన్నారు. మేమైతే అక్కడ ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి అభిషేకం చేసి సముద్రంలో నిమజ్జనం అయితే చేసేసాం. ఇక్కడ చాలామంది పెద్దలకి పూజా కార్యక్రమాలు అవి చేయిస్తుంటారు. మీరు వస్తే అటువంటి కార్యక్రమాలు ఉంటే ఇక్కడ ఇవ్వండి, మీరు చూస్తున్నారు కదా, ఈ చోట్ల చేస్తారో చేయించుకోండి. అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ప్రధాన ఆలయం ఒక 50 మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. నడిచి వెళ్ళిపోవచ్చు, వాకబుల్ డిస్టెన్స్. మాకు స్థానాలు అవి అయిపోయాయి. మేమైతే దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం. ఈలోపే మాకు తెలిసిన విషయం ఏంటంటే 5 గంటల నుంచి 6 గంటల దాకా లింగ దర్శనం ఉంటుందట, స్ఫటిక లింగ దర్శనం. ఆ టైం అయితే మేము మిస్ అయిపోయాం. సాధారణ దర్శనానికి అయితే బయలుదేరి వెళ్తున్నాం. ఇదిగా ఇక్కడి నుంచి ప్రధాన ఆలయానికి ఒక 50 మీటర్ల డిస్టెన్స్ ఇలా నడుచుకొని ఒకటే సందు ఉంటుంది. ఆ సందులోని తిన్నగా వెళ్ళిపోతే ఆలయానికి చేరుకోవచ్చు. ఈ మధ్యలో లాడ్జీలు అవి ఉంటాయి మీరు స్టే చేయడానికి. మనకి అవైలబిలిటీ ఉంటుంది. 300, 400 రేట్లతో కూడా ఉంటాయి రూములు. వస్తే అక్కడ ఇక్కడ ట్రై చేయండి, బాగుంటుంది. అక్కడే పక్కనే దర్శనానికి అటు సముద్ర స్థానానికి మధ్యలో ఉంటాయి. చాలా అగో మీరు చూస్తున్నారు కదా, ప్రధాన ఆలయం, గాలిగోపురం, అదంతా క్యూ లైన్. ఒక్క 10 నిమిషాలు అయితే మొత్తం క్యూ లైన్ అంతా నిండిపోతుందని చెప్తున్నారు. కనుక దర్శనం కోసమని నేను గబగబా క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. గాలిగోపురం చూస్తున్నారు కదా, బంగారం పోతులాగా దగదగా మెరిసిపోతుంది. అదిగో చూస్తున్నారు కదా, అక్కడి నుంచి క్యూ లైన్ స్టార్ట్ అయ్యి లోపలికైతే వెళ్ళిపోవచ్చు. లోపలికి మొబైల్ అయితే అలౌ లేదని చెప్పారు. మీ ఇంట్లో పెద్దవారిని మటుకు దయచేసి ఒంటరిగా పంపించకండి. వీలైతే మీరు దగ్గరుండి వచ్చి చూపించండి, లేకపోతే మానేయండి. వాళ్ళు ఒంటరిగా వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. చేతిలో డబ్బులు అయితే ఉంటాయి కానీ వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో ఇవన్నీ తిరిగి చూడలేకపోతున్నారు. ఎవరు చెప్పారు కానీ వయసు అయ్యాక చూడడం అనేది చాలా తప్పు. వయసులో ఉన్నప్పుడు ఇటువంటివి చూడాలి, ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలి. ఇక చూస్తున్నారు కదా, చాలామంది నాతో వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, బాబు నేను నీతో వస్తానని. సరే అని నేను ఒక 2 పెద్దవాళ్ళు కూడా తీసుకెళ్తాను. క్యూ లైన్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడితో మొబైల్ నాట్ అలౌడ్. ఇక్కడి నుంచి మనకు 22 నూతుల స్థానానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదో క్యూ లైన్. ఇక్కడికి వచ్చేసిన తర్వాత బయట దళారులు అయితే ఉంటారు. మనిషికి 400 రూపాయలు ఇస్తే దగ్గరుండి మొత్తం 22 నూతుల స్థానం చేయిస్తాను అని అంటారు. దయచేసి ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఎండోమెంట్ ఇక్కడ మనకి దేవస్థానానికి సంబంధించిన కౌంటర్ ఒకటి ఉంటుంది. అక్కడ మనిషికి 25 రూపాయలు టికెట్ అయితే తీసుకుంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత లైన్గా మనం వెళ్తే ఈ ఎండోమెంట్ దేవస్థానానికి సంబంధించిన సేవకులు ఉంటారు వైట్ డ్రెస్లోని. వాళ్ళ దగ్గర బకెట్లు అయితే ఉంటాయి. 22 నూతుల దగ్గర కూడా మనకి అవైలబుల్గా నీళ్లు తోడిపోయడానికి ఈ ఎండోమెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులు అయితే ఉంటారు. ఈ క్యూ లైన్లోని మనం అక్కడికి చేరుకుంటే లైన్గా వాళ్ళ ముందు నుండి వెళ్తుంటే మనకి నెత్తిపైన తలపైన నీళ్ళన్నీ తోడి పోస్తారు. చాలామంది ఏంటంటే ఇంట్లో స్నానం చేసేసినట్టు చేసేయాలి అని అనుకుంటే మట్టుకు 400 రూపాయలు ఇస్తే దగ్గరుండి మొత్తం ఒళ్ళంతా తడిచేలాగా 2-3 బకెట్లు తోడి పోస్తారు. అలా కావాలనుకున్న వాళ్ళు దళారులకి మనిషికి 400 చొప్పున ఇస్తే వాళ్ళు వేరే లైన్లో తీసుకెళ్ళి
ఇవే నూతుల దగ్గర స్నానాలు చేయిస్తారు. నేనైతే 25 రూపాయలు దేవస్థానం టికెట్ మొత్తం మా ఫ్యామిలీ సభ్యులందరికీ తీసి లైన్గా వెళ్ళి చేసాం. చాలా చక్కగా చాలా బ్రహ్మాండంగా జరిగింది. చూస్తున్నారు కదా, అదిగో అదే లైన్గా వెళ్తే తోపులాట అది ఏముండదు. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఈ స్నానం అనేది పూర్తవుతుంది. అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ పెద్ద కోనేరు కూడా ఉంటుంది. ఆ కోనేరు కూడా ఇందులో ఒక నూతిలో భాగమే. అగో నేను స్నానానికి లైన్లో అయితే నిలబడ్డాను. మీకు ఇందాక చెప్పాను కదా, కోనేరు ఒకటి ఉంటుందండి. మీరు చూస్తున్నది అయితే ఆ కోనేరే. 22 నూతుల్లో ఇది కూడా ఒక భాగమే. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మటుకు దయచేసి ఫోన్లు కానీ బట్టలు కానీ లగేజ్ ఏమీ తేవద్దు. ఇవన్నీ రూమ్లో పెట్టేసి కేవలం ఒక జత బట్టలు మట్టుకే తెచ్చుకొని ఒక కవర్లో పెట్టి క్యారీ చేయండి. అలా అయితే ఈజీగా ఉంటుంది. ఇక్కడ 22 నూతుల స్థానం పూర్తయిన తర్వాత మనం చూడాల్సిన అద్భుతమైన చోటు ధనుష్కోటి. ధనుష్కోటి అంటే మన శ్రీరాములు వారు ఆంజనేయ స్వామి వార్త నిర్మించారు కదా శ్రీలంకకు, ఆ చోటు అనమాట. ఆ చోటుకి వెళ్ళే దారిలో మనం ముందుగా చూడవలసింది శ్రీరాముని ఆలయం. ఇప్పుడు మనం చూస్తుంది అయితే శ్రీరాముని ఆలయమే. మాకు టైం సరిపోక మేమైతే గబగబా మొత్తం ఆ చోటంతా చూసాం. ఇక్కడ చోటు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఫేమస్ కొబ్బరి బొండాలు చాలా బాగుంటాయి. కొబ్బరి బొండాలు నీళ్ళు ఎక్కువగా ఉంటాయి, వస్తే తాగండి. తర్వాత ఇక్కడ నుంచి మనం నైట్ టైం చూసినట్టయితే శ్రీలంక మనం వచ్చిన రామేశ్వరం టెంపుల్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తాయని చెప్తున్నారు. మేమైతే టైం సరిపోక గబగబా అయితే అవన్నీ చూసి అయితే వచ్చేయడం జరిగింది. ఇక మీరు చూస్తున్నారు కదా, అదే రామాలయం. ఇక్కడ రాముడి దర్శనం అయిన తర్వాత మనం ఇక్కడి నుంచి ధనుష్కోటికి అయితే వెళ్ళాల్సి ఉంది. ఇక్కడి నుంచి ధనుష్కోటి కూడా 22 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఒక విచిత్రం ఏంటంటే 2 సముద్రాలను అయితే మనం ఒకే దగ్గర చూడొచ్చు. కుడివైపు ఒక సముద్రం, ఎడమవైపు ఒక సముద్రం. బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం. ఈ 2 సముద్రాలని మనం ఒకే చోట చూడొచ్చు, కుడివైపు ఎడమవైపు. చివరికి ధనుష్కోటికి అయితే చేరుకున్నాం. ఇక్కడితో మన ఇండియా పూర్తి అయిపోయినట్టే. ఇక్కడి నుంచి శ్రీలంక 22 కిలోమీటర్లు. మనకి నైట్ టైం అయితే అక్కడ లైట్ హౌస్ అది క్లియర్గా కనబడుతుంది. మనం రామేశ్వరం నుండి ఇక్కడికి ఆర్టీసీ బస్సులు అయితే రావు, ప్రైవేట్ వెహికల్స్ అవి పెట్టుకొని ఇక్కడికి రావాల్సి ఉంటుంది. 2 సముద్రాల కలయిక ఇక్కడ చూడొచ్చు. 2 నీలం రంగులో చాలా అద్భుతంగా స్విమ్మింగ్ పూల్ని తలపించినట్టుగా నీళ్ళు చాలా తేటగా ఉంటాయి. ఇక్కడి నుంచి నైట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది అని చెప్తారు శ్రీలంక. అటువైపు దీవి కనిపిస్తుంది, చూశారు కదా. ఇక్కడ సముద్రంలో దొరికే శంఖాలతో ఇంటీరియల్ వస్తువులు అయితే తయారు చేసి అమ్ముతారు, చాలా బాగుంటాయి. వస్తే ట్రై చేయండి. ఇక్కడ అంతేకాదు చిరుతిండి కూడా ఏర్పాటు చేశారు. చిహ్నం కూడా ఉంటుంది. మనకి శాటిలైట్ వ్యూలో చూస్తే అది క్లియర్గా కనిపిస్తుంది. అదిగో చిహ్నాన్ని చూపించాను కదా. ఇటువంటి అద్భుతాన్ని చూడాలంటే మనకి ఏజ్ ఉన్నప్పుడే చూడాలి. ఫంక్షన్ తీసుకునే టైంలో చూడాలని చాలామంది అనుకుంటారు. రామేశ్వరం, కాశీ అది చాలా తప్పు.
మనకి ఎనర్జెటిక్గా ఉన్నప్పుడే ఇటువంటి చోట్ల తిరిగి ఓపిక అయితే ఉంటుంది. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఏజ్ అయిపోయిన తర్వాత ఇటువంటివన్నీ చూడాలని చెప్పి బయలుదేరుతారు. వాళ్ళు తిరగలేరు, గబగబా ఎక్కడికి వెళ్ళి వెహికల్స్ ఎక్కి దిగలేరు. నాతో వచ్చేటప్పుడు పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. డబ్బులు అయితే ఉంటాయి, ఫోన్పేలు అయితే చేస్తారు, కానీ పెద్దవాళ్ళని ఒక్కరిని అయితే దయచేసి ఇటువంటి చోట్లకు పంపించకండి. మన కరోనా వచ్చినప్పుడు 3 నెలల కాలాన్ని మనం కేటాయించి ఇంట్లోనే ఉన్నాం. అలాంటిది 365 రోజుల్లో ఒక 10-15 రోజులు మీ ఫ్యామిలీ కోసం కేటాయించి దగ్గరుండి ఇవన్నీ చూపించండి. మీ పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ మీరు లైఫ్లో వాళ్ళకి ఇచ్చే ఒక గొప్ప గిఫ్ట్ కింద వాళ్ళు ఫీల్ అవుతారు. నా అనుభవం అయితే అదే. నేను అందుకే స్వయంగా నేనే దగ్గరుండి మా ఫ్యామిలీని అయితే ఇక్కడ తీసుకొచ్చి అందాలన్నీ నేనే దగ్గరుండి చూపించే తృప్తి నాకు కలగాలని నేను చూపిస్తున్నాను. ఇదిగా చూస్తున్నారు కదా, ఇదే గోస్ట్ ఏరియా అని అంటారట. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చిన పెద్ద సునామీ వల్ల ఇక్కడ ఒక ఊరే మాయమైపోయింది, ఊరు లేకుండా పోయిందట. ఇప్పుడు ఉన్న కుటుంబాలు, జాలర్వాళ్ళ కుటుంబాలు ఒక 10-15 కుటుంబాలు ఇక్కడ నివసించడానికి అయితే పర్మిషన్ అయితే ఇచ్చారట. ఇదే చోట పెద్ద రైల్వే స్టేషన్ కూడా ఉండేదని చెప్తున్నారు. ఈ పక్కన రైట్ సైడ్ అయితే ఉంది, అది తర్వాత చూపిస్తాను మీకు. రామేశ్వరం నుండి ఇక్కడికి ట్రైను డైరెక్ట్గా వచ్చి ఆగేదట కొన్ని సంవత్సరాల క్రితం. అప్పటి కట్టడాల్లో ఇక్కడ చర్చి కూడా నిర్మించారు. చర్చి కూడా చూడండి ఎలా శిథిలమైపోయిందో, చాలా గట్టిగా కట్టారు. సైడ్ నుండి చూద్దాం పదండి. అందుకే లోపల చూశారు కదా ఎంత పెద్ద చర్చ్, ప్రార్థనా మందిరం, డయాస్ కూడా ఉంది అక్కడ. అదిగో డయాస్, పెద్ద పెద్ద ద్వారాలు, రాతి కట్టడం చర్చి కూడానే. అంటే క్రీస్తువుని ఇక్కడ కూడా పెట్టారనమాట. ఇక్కడ చూస్తే రాముడు వారధి నిర్మించాడు కదా, నీటి మీద తేలే రాళ్ళు. అక్కడ ఆయన దగ్గర ఒక రాయి ఉంటే నీటిలో వేసి చూపించాడు. వీడియో తీయొద్దని చెప్పి అన్నారు, అయినా సరే తీసాం. దీని పక్కనే రైల్వే స్టేషన్, సీతమ్మ నుయ్యి కూడా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతానికైతే అటు పక్క వెళ్ళొద్దని చెప్పారు ఈ టైంలో. ఇంకెక్కడి నుంచి ముందుకు వెళ్తే సముద్రం అయితే ఉంటుంది. సముద్రం చాలా అలలు లేకుండా ప్రశాంతంగా చెరువు మాదిరిలో ఉంటుంది. మొత్తం అంతా బ్లూ కలర్లో ఉంటుంది. ఫోటోషూట్కి చాలా బాగుంటుంది, వస్తే ఇక్కడ ట్రై చేయండి. మేమైతే ఫోటోలు తీసుకున్నాం కొన్ని. ఇటువంటి చోటుకు వచ్చిన తర్వాత ఫోటోషూట్లు, వీడియోలు కామన్ కనుక మీ పిల్లలు, మీరు కూడా చాలా జాగ్రత్త. అటువంటి చోటుకి వెళ్ళేటప్పుడు దగ్గరుండి జాగ్రత్తగా ఫోటోలు అయితే తీసుకొని మళ్ళీ జాగ్రత్తగా బయటకు అయితే వచ్చేయండి. ఇటువంటి మంచి చోటుకు వచ్చినప్పుడు మంచి జ్ఞాపకాలు, మంచి అనుభూతులతో మళ్ళీ మనం అయితే తిరిగి వెళ్ళాలి కదా. కనుక బీ కేర్ఫుల్, జాగ్రత్త.
ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత మనం చూడాల్సింది అబ్దుల్ కలాం గారి ఇల్లు. ఆ పక్కనే పెద్ద టాయ్ హౌస్ ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రతి వెహికల్ కూడా అక్కడికి వెళ్ళి ఆగుతుంది. అబ్దుల్ కలాం గారి ఇల్లు అంటే మనం చాలా భారీగా ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ కాదు. 48 గజాల్లో అంటే సెంట్లో ఉంటుంది ఇల్లు. 3 ఫ్లోర్ల కింద కట్టారు. ఈ 3 ఫ్లోర్లని కూడా మ్యూజియం కింద అయితే మార్చేసి పర్యాటకుల కోసం పెట్టారు. అది ఈ ఇంటి తర్వాత మనం చూడవలసినవి ఇంకా 2 ఉంటాయి చిన్న గుళ్ళు. ఆంజనేయ స్వామి గుడి, నటరాజస్వామి టెంపుల్. ఈ 2 ఎదురెదురుగానే ఉంటాయి. ఆ రెండింటితోని ఈ రామేశ్వరం యాత్ర పూర్తవుద్ది. ఇంతవరకు వీడియో అందరూ చూసారంటే ఎవరికి బోర్ కొట్టలేదని నేనైతే అనుకుంటున్నాను. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎవరిని అడగను. నేను చూసిన ప్రతి అందాన్ని మీకు చూపించాలనే ఉద్దేశంతో అయితే వీడియో చేశాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.